1980వ సంవత్సరం కొన్ని సినిమాలతోనే నిర్మాత క్రాంతి కుమార్కు మంచి పేరు వచ్చింది. కానీ ఆయన తీసినవన్నీ తక్కువ బడ్జెట్లో రూపొందిన ఉత్తమ అభిరుచి కలిగిన చిత్రాలు. ఎక్కువ ఖర్చయ్యే కమర్షియల్ సినిమాలు తీసే సాహసం చేయరేమో అనే కమెంట్స్ ఎక్కువగా వచ్చేవి. ప్రొడ్యూసర్గా ఎంత పేరున్నా ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో ఇలాంటి వాళ్లకు డేట్స్ ఇవ్వరనే మాటలు వినిపించాయి. వీటిని క్రాంతి కుమార్ సీరియస్గా తీసుకున్నారు. ఎలాగైనా సరే సాధించాలి. ఓ శుభ ముహూర్తాన అన్నగారిని వెళ్ళి కలిశారు. తడబడుతూ భయపడుతూ అడిగేశారు. ఆయన ఏ మూడ్లో ఉన్నారో ఏమో ఊహించని విధంగా డేట్లు ఇచ్చేశారు. మంచి కథతో రండని ప్రోత్సహించారు. క్రాంతి కుమార్కు ఎక్కడా లేని ఉత్సాహం, ఉద్వేగం కలిగాయి. అంత ఫాస్ట్గా పెద్దాయన నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందని ఊహించలేదు. మరి వెంటనే రంగంలోకి దిగారు. ముందు రాఘవేంద్రరావుని కలిశారు. ఆయనేమో చేయాలని ఉన్నా ఖాళీ లేరు. దాశరథి కూడా అదే పరిస్థితి. కానీ ఎన్టీఆర్ బొమ్మ అనగానే వదులుకోవాలనిపించలేదు. వెంటనే తన దగ్గరున్న ఓ లైన్ని చెప్పేశారు. క్రాంతి కుమార్కు నచ్చేసింది. రచయిత పాలగుమ్మి పద్మరాజుతో కలిసి ముగ్గురు డెవలప్ చేశారు. ఇందులో హీరోది డ్యూయల్ రోల్. ఒక పాత్ర స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న ఉగ్రవాది, రెండోది వర్తమానంలో సిన్సియర్ పోలీస్ ఇన్స్పెక్టర్. అద్భుతమైన ట్రీట్మెంట్తో ఫైనల్ వర్షన్ రెడీ అయింది. వయసు మళ్ళిన పాత్ర ఎన్టీఆర్ చేస్తారో లేదో అనే సంశయంతో దాసరి స్క్రిప్ట్ వినిపిస్తే అన్నగారు పాత్రలో గొప్పతనం అర్థం చేసుకొని వెంటనే ఒప్పేసుకున్నారు. ఆలస్యం చేయకుండా షూటింగ్ స్టార్ట్ చేశారు. గోల్డెన్ లెగ్ శ్రీదేవి హీరోయిన్, శారద, గుమ్మడి, పండరి బాయి, సత్యనారాయణ, రావ్ గోపాలరావు, అల్లు రామలింగయ్య, పీజే శర్మ తదితరులు ఇతర తారాగణం. చక్రవర్తి సంగీతం సమకూర్చగా వెంకటరత్నం ఛాయాగ్రహణం అందించారు. హలో టెంపర్, తెల్లచీర కళ్ళకాటుక, ఉయ్యాలకు వయసొచ్చింది పాటలు రికార్డింగ్ జరుగుతున్నప్పుడే యూనిట్ సభ్యులు ఆనందంతో గెంతులు వేశారు. థియేటర్లలో ఫ్యాన్స్ చేయబోయే రచ్చ వాళ్లకు ముందే కనిపించేసింది. ఎడిటింగ్ బాధ్యతలు జీజీ కృష్ణారావుకు అప్పగించారు. బ్రిటిషర్గా మోహన్ బాబుకు ఎప్పటికీ మర్చిపోలేని గొప్ప క్యారెక్టర్ దక్కింది. ఎన్టీఆర్ దాసరి కాంబో కావడంతో బిజినెస్ పరంగా పిచ్చి క్రేజ్ వచ్చింది. షూటింగ్ టైంలో ఎన్టీఆర్కు గాయమైతే కట్టించుకొని మరీ అందులో పాల్గొన్నారట. ఎన్నో సామాజిక సమస్యలను దాసరి ఇందులో ప్రధాన కథకు ముడిపెట్టిన తీరు నా భూతో నా భవిష్యత్. డైలాగుల్లో గాఢతకు ఈలళ్ళు చెప్పట్లు మారుమ్రోగేవి. 1980 అక్టోబర్ 30న విడుదలైన సర్దార్ పాపారాయుడు వసూళ్ల సునామీ సృష్టించింది. 22 కేంద్రాల్లో 100 రోజుల వేడుక జరుపుకుంది. 1980 అక్టోబర్ 30న విడుదలైన సర్దార్ పాపారాయుడు వసూళ్ల సునామీ సృష్టించింది. 22 కేంద్రాల్లో 100 రోజుల వేడుక జరుపుకుంది. షిఫ్టింగ్ మీద లెక్కే లేదు. రిలీజ్ల కోసం ప్రతిసారి ల్యాబ్ నుంచి కొత్త ప్రింట్లు తీయాల్సి వచ్చేది. తండ్రి కొడుకుల ద్విపాత్రాభినయంలో కొత్త ట్రెండ్ సృష్టించిన సర్దార్ పాపారాయుడు తర్వాత ఎందరికో మార్గదర్శిగా నిలిచింది. సర్దార్ పాపారాయుడు క్రాంతి కుమార్ను టాప్ ప్రొడ్యూసర్గా నిలబెట్టింది. ఊహించని లాభాలు కళ్ళజూశారు. జీవితానికి ఇది చాలనే స్థాయిలో ధనలక్ష్మి ఇంటికొచ్చింది. గ్రామ్ ఫోన్ రికార్డులు, రేడియోలో ఈ సినిమా పాటలు, డైలాగులు మారుమ్రోగిపోయేవి. దీని స్ఫూర్తితో ఇప్పటికీ సినిమాలు వస్తూనే ఉన్నాయి. వెంకటేష్ సుభాష్ చంద్రబోస్ లైన్, శ్రీహరి హనుమంతు, రామ్ చరణ్ గేమ్ చేంజర్ లాంటి వందలాది చిత్రాలకు సర్దార్ పాపారాయుడే అసలు పునాది. అందుకే ఇది ఎవర్ గ్రీన్ క్లాసిక్.